అంటే ఒకవైపున నాన్నగారైనా కూడా, మరోవైపున సుబ్బారెడ్డి అన్నైనా సరే, మరోవైపున విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఏప్రిల్ 14వ తారీఖున ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక గాంధీ గారైనా కానీ, ఒక అంబేద్కర్ గారైనా కానీ, ఒక పూలే అయినా కూడా, లేదా ఒక జగ్జీవన్ రామ్ అయినా సరే, లేదా ఒక మౌలానా ఆజాద్, ఒక అల్లూరి, ఒక ప్రకాశం, లేదా ఒక మహానేత వైఎస్ఆర్ గారు, వీరిని కలకాలం కూడా తలుచుకుంటానే ఉంటాం. ఎందుకంటే వీరి శరీరాలకు మరణం ఉంటుందేమో కానీ వీరు చేసిన మంచి పనులకు, వీరి భావాలకు మాత్రం ఎప్పటికీ కూడా మరణం ఉండదు అన్నది అంతే వాస్తవం.